కూడా అతనికి లేవనేది నా రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి మనం బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఒక జిమ్మీ కార్టర్ తప్ప ఎప్పుడైతే 1906లో కానివ్వండి, 1919లో కానివ్వండి, దాని తర్వాత 2010లో ఒక జిమ్మీ కార్టర్ తప్ప తర్వాత బరాక్ ఒబామా కూడా రక్తంతో తడిసిన చేతులు ఏదైతే చెప్తున్నారో అలాగే ఉన్నాయి. కాకపోతే ఈరోజు తన పెత్తనాన్ని కాపాడుకోవడానికే ట్రంప్ ప్రయత్నం చేస్తున్నారు. అందులోనే ప్రతిసారి జోక్యం చేసుకొని అది మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే G7 సమిట్ సంబంధించింది కెనడాలో జరుగుతున్న సమయంలోనే అర్ధాంతరంగా అక్కడ బయటికి వచ్చారు. దానికి కారణాలు ఏమంటున్నారంటే మైక్రోన్కు ఆయనకి ఏదో క్లాషెస్ వచ్చాయని. వాస్తవానికి ఆనాడు టెలవీవ్ మీద ఏదైతే దాడి జరిగిందో ఒక్కసారి అవాక్కైన ట్రంప్ వెనక్కి తిరిగి వచ్చేశారు అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారు? ఇంకొక విషయం, ఈరోజు మనం జోడించిన మన వినోద్ గారు చెప్పినట్టయితే ఒక ఇస్లామిక్ దేశం అయినంత మాత్రాన ట్రంప్ అతన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా మనం అనుకోవచ్చా? జమీల్ గారు, మీకు మస్తానరావు గారికి, కోటేశ్వరరావు గారికి, వినోద్ కుమార్ గారికి, మన ఫోర్ సైడ్ ప్రేక్షకులకు నమస్కారం. ఖచ్చితంగా అంటే ఇక్కడ మతం పక్కన పెట్టండి, ప్రపంచ పోలీస్ పాత్రను ఎందుకు వహిస్తుంది అమెరికా? అసలు మనది నోబెల్ బహుమతి గురించి ఎంత అంటే ఎటువంటి వాడైనా ట్రంప్ కనుక నోబెల్ బహుమతి ఇస్తే అంతకంటే బహుమతులకే కలంకం వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే దీనికి వ్యతిరేకమైన బహుమతి ఏమైనా ఉంటే ట్రంప్కి ఇవ్వాలి. అట్లా మిగతా వాళ్ళు సచివులు గురువింద గింజల సామెత అన్నట్టు మిగతా వాళ్ళు పంచోళ్ళు ఏం కాదు, కానీ రూజ్వెల్ట్కి వచ్చినప్పుడు కారణం ఉన్నది. అట్లాగే మనకు ఈ వుడ్రో విల్సన్కి వచ్చినప్పుడేమో నానాజాతి సమితి విఫలమైన సందర్భంలో ఐక్యరాజ్య సమితి ఏర్పాటులో కొంత కీలక పాత్ర వహించి ఉండాలి, దాని మీద వస్తుంది. అట్లాగే మనకు ప్రపంచం పురోగతిలో ప్రజాస్వామ్యం మీద అవగాహన కల్పించడం, దాని మీద జిమ్మీ కార్టర్కి వచ్చినా కూడా, డిప్లొమసీలో మనకు ఒబామాకు వచ్చినా కూడా కొంతవరకు మిగతా అధ్యక్షుల కంటే మెరుగైన వాళ్ళే. కోటేశ్వర గారితో పూర్తి ఏకీపిస్తూనే అందులో ఇప్పుడు మా నల్లవాళ్ళలో కొంచెం వీడు తెల్లవాడు అన్నట్టు కొంచెం తేడా ఉంటుంది అంత. అందుకని వాళ్ళకి ఇవ్వడంలో కొంత అర్థం ఉండొచ్చు, కానీ ఇవాళ ఆ చర్చ లేదు. యాక్చువల్ గా ఆయన గురించి ఎవరు ట్రంప్కు శాంతి బహుమతి అంటే హాస్యాస్పదం, ఇంకోటి ఏముండదు. కానీ మొత్తం మనం చూసుకుంటే ఇవాళ ఇరాన్ మన శక్తిని సరిగ్గా అంచనా వేయకపోయింది అమెరికా. అంతకుముందు కూడా ఉక్రెయిన్ శక్తిని కూడా, అంటే ఉక్రెయిన్ శక్తి అంటే ఉక్రెయిన్కున్న వెనక బలాన్ని సరిగ్గా అంచనా వేయకనే రష్యా కూడా 3 రోజులు ముగుస్తుందన్న యుద్ధం 3 ఏళ్ళు అయిపోయినా ముగుస్తలేదు, మనం చూస్తున్నాం అంతే. ఇవాళ చిన్న దేశాలను తమ ఆయుధాలుగా వాడుకుంటూ, అటు ఉక్రెయిన్ వాడుకుంటూ అమెరికా నాటకం ఆడుతుంది రష్యాతో యుద్ధంలో, ఇటు పక్కన ఇజ్రాయెల్ వాడుకుంటూ ఇది చేస్తున్నది. ఒక చిన్న ఊహాజనిత ప్రశ్న నేను వేస్తాను. మన భారతదేశమే కనుక క్రిస్టియన్ కంట్రీ అయి ఉంటే ఇవాళ పాకిస్తాన్ పట్ల అమెరికా వైఖరి కానీ ఇజ్రాయెల్ వైఖరి ఎట్లా ఉంటుండే అని నేను అంటున్నాను. యూరోపియన్ కంట్రీస్ వైఖరి కూడా అంటే కాకపోవడం వేరు, కాలేదు కనుక ఇది బతికిపోయినా. ఒకవేళ నిజంగానే ఇజ్రాయెల్ లాంటి చిన్న దేశం కాదు, ఇంత భారతదేశం లాంటి పెద్ద దేశం క్రిస్టియన్ కంట్రీ అయి ఉంటే అటు పాకిస్తాన్ ఇటు చైనా మధ్యన పెద్ద ఎత్తున మనం వాడుకునేది ప్రయత్నం చేసేది కదా. అందుకని అమెరికా చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఎంతసేపు ఇజ్రాయెల్ ను వాడుకొని ఇరాన్ మీద దెబ్బ కొడుతుంది కదా. మరి ఇరాన్ పాకిస్తాన్ అంట చూసుకొని మేము పాకిస్తాన్ నుంచి ఆయుధాలు తెప్పించుకుంటాం, మా దగ్గర ఆయుధాలు లేవంటున్నాం కానీ తెప్పించుకుంటాం, అణ్వాయుధాలు వాడతాం అని ఒక మాట అన్నప్పుడు పాకిస్తాన్ వైపు అమెరికా కానీ చూడడం లేదు. నిజంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ కు పాకిస్తాన్ మీద కోపం ఉంది, కాదట్లేదు. అవుట్ రైట్ గా మనం సమర్థించిన దేశం ఇజ్రాయెల్, మనకు ఓ రకంగా చెప్పాలంటే ఏది మొన్నటి పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో. అట్లా చూసుకుంటే మనకు పాకిస్తాన్ వైపు ఒక్క కన్నేసి ఉంచు అని అమెరికా చెప్తే ఇజ్రాయెల్ బాంబేసే వస్తుంది. కానీ అమెరికా మాట ఎందుకని లేకపోతుంది అంటే 2 శక్తివంతమైన దేశాలే, 2 మంచి దేశాలే, 2 మంచి వాళ్ళే, ఈ సక్కులు వలుపుతుంది అమెరికా ట్రంప్ కూడా. అంటే ఒక రకంగా చెప్పాలంటే యుద్ధాన్ని మాది అన్నిటికంటే ఇప్పుడున్న అధ్యక్షులు, ఇప్పటిదాకా ఉన్న అధ్యక్షుల కంటే వాళ్ళు ప్రస్ఫుటంగా కనపడుతుంది ట్రంప్ మాత్రమే. ట్రంప్కు నోబెల్ బహుమతి వచ్చు తర్వాత, కానీ దుర్మార్గమైన బహుమతి ఏదైనా ఉంటే మనమే ఇవ్వచ్చు. ఆయన ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పారు కదా, కొందరికి వ్యతిరేక బహుమతులు కూడా వస్తుంటాయి, కొందరికి ఆ పేర్లు చెప్పారు కానీ కొందరికి వ్యతిరేక బహుమతులు కూడా వస్తుంటాయి. అందుకని ఈయన కూడా వ్యతిరేక బహుమతి ఇవ్వాల్సిందే. ఇక్కడ ట్రంప్ వాళ్ళ ఇరాన్ యొక్క శక్తిని తక్కువ అంచనా వేశారు. 4 రోజులు ఎంత 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయెల్ దెబ్బతీయగలిగింది అంటే దాని దగ్గర ఏం లేదనుకున్నారు. అందుకని గతంలో ఒక సామెత ఉంది జమీల్ గారు, అనుమానం పెనుభూతం అని. నేను ఇవాళ వాటిగా రాశాను, అనుమానం పెను యుద్ధంగా తాగిస్తుంది. ఇవాళ వాళ్ళ దగ్గర ఉన్నాయో లేవో వాళ్ళైతే లేవంటున్నారు. ఉండడం తప్పు కాదు అంటారు వినోద్ కుమార్ గారు అన్నది వాస్తవం. ఉండడం తప్పు కూడా కాదు. ఇప్పుడు మీ దగ్గర ఉండొచ్చు, మా దగ్గర ఎందుకు ఉండొద్దు అని మిగతా ప్రపంచ దేశాలు అంటున్నాయి కదా. లీగల్ గా 9-10 దేశాలు మాత్రమే, లీగల్ గా అంటే అందరికి బహిరంగంగా తెలిసి 9-10 దేశాలు మాత్రమే అణుబాంబులు కలిగి ఉన్నాయి. మిగతా ఇరాన్ కానీ, ఇప్పుడు మీరు అన్నట్టు మనకు ఇజ్రాయెల్ కానీ, ఇవన్నీ కూడా ఎక్కడ బహిరంగ ప్రకటించుకుంటున్నాయి. కానీ తుంపిళ్ల బలం చూపించడానికి కూడా కొన్ని దేశాలు మా వద్ద కూడా ఆ అణుబాంబులు ఉన్నాయని బెదిరిస్తున్నారు.
ఆ లెక్కన ప్రపంచాన్ని 10 సార్లు కాదు 100 సార్లు నాశనం చేసేంత అణుశక్తిని ప్రపంచం అంతా సాధించుకున్నది. టెక్నాలజీ ఎవరి సొంతం కాదు ఉద్యమం గారి, టెక్నాలజీ ఎవరి సొంతం ఎప్పటికీ ఎల్లకాలం ఉండదు, నేర్చుకుంటుంటాం. కనుక ఇరాన్ దగ్గర ఉన్నాయని అనుమానంతో చేస్తున్నాం అంటున్నారు. కానీ నిన్న ట్రంప్ హెచ్చరిక చూస్తుంటే ఇప్పుడు మొన్నటి దాకానేమో ఇజ్రాయెల్ నాకు తెలియకుండా దాడి చేసింది, నిజంగా తెలియకుండా దాడి చేసిందా మనం అర్థం చేసుకోవాలి. అంటే మస్కాట్ లో జరుగుతున్న సదస్సు కంటే ముందే ఎందుకు దాడి చేసింది ఇజ్రాయెల్ అంటే వాళ్ళు తెలిసినట్టు చేయాలి. నువ్వు కొట్టినట్టు నటించు, నువ్వు ఏడ్చినట్టు నటిస్తా అన్నట్టు ఇద్దరు కూడా నాకు తెలియదు అన్నట్టు నేనంటాను, నువ్వు చేసే పని చేయని ఇజ్రాయెల్ కు హామీ ఇవ్వందే ఇజ్రాయెల్ దాడి చేసింది అంటారా? ఇరాన్ మీద చేసిన దాడిని సమర్థించుకోవడానికి ఇప్పుడు నిన్నటిదాకా మేము శాంతి వచనాలు కలుపుతాం, ఇద్దరి మధ్య చర్చలు చేస్తాను, అవసరమైతే ఇరాన్ కూడా ఒప్పిస్తానన్న మాట అన్న ట్రంప్ నిన్న ఏదైతే మన సిచ్యువేటెడ్ రూమ్ లకు వెళ్ళిపోయి నిన్న ఏం చేశారు ఆయన అంటే ఇరాన్ ను ప్రత్యక్షంగా బెదిరిస్తున్నాడు. ఇవాళ మీరు ఎక్కడున్నారో తెలుసు, ఖమైనీ ఎక్కడున్నారో తెలుసు, మాకు గాల్లో అన్ని తెలుస్తున్నాయి, మిమ్మల్ని చంపే ఉద్దేశం మాకు లేదు అంటూనే చంపుతానంటున్నాడు. చంపే ఉద్దేశం లేదంటూనే ఇరాన్ ప్రజల మధ్య ప్రేమ ఉందంటూనే ఏమంటున్నాడు, లొంగిపో అంటున్నాడు. లొంగిపోవడం కాకుండా యుద్ధాన్ని చాలించు అంటున్నాడు. ఈ మాట ఇద్దరు చెప్పాలి కదా. ఒక్కటి మన భారతదేశం మాత్రం ఇద్దరు పక్షాన ఎవరి పక్షాన లేదు, నేను అంగీకరించను కూడా. ఎందుకంటే ఇద్దరు పక్షాలు ఎందుకు లేదంటే మనకి ఇరాన్ తో ఎన్ని సంబంధాలు ఉన్నాయో ఇజ్రాయెల్ తో కూడా అంతే సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ తో టెక్నాలజీ వ్యవసాయం ఎంత సంబంధాలు ఉన్నాయో ఇరాన్ తో కూడా పెట్రోకెమికల్స్, దాంతో పాటు మనం బాస్మతి బియ్యం మనం వాళ్ళకి ఎగుమతి చేస్తున్నాం. చాలా వరకు 16% బాస్మతి బియ్యం మనం ఎగుమతి చేస్తున్నాం. వాళ్ళ నుంచి క్రూడాయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. వాళ్ళు చైనా, మనము, జపాన్, కొరియా ఈ 4 దేశాలు 4-5 ఆసియా దేశాలు కూడా మనకు ప్రధాన వనరు మనకు ఇరానే కదా. మొన్న ఉక్రెయిన్ మన రష్యా యుద్ధంలో రష్యా మనకు చౌకగా సప్లై చేసింది కానీ తీసుకున్నాం. కానీ మొదటి నుంచి మనకు ఏ రకంగా చూసినా ఇరాన్ ఛాయ్ తాగుతాం మనం. ఇరాన్ తో మంచి సంబంధాలే ఉన్నాయి మనకు. ఇరాన్ కు మన ఇజ్రాయెల్ కు మధ్యన మనం వరకు చెప్పాలంటే మధ్యవర్తిత్వం నేర్చే అవకాశం ఉంటే మనకే ఉంటది, కనుక వాళ్ళకు ఉండదు. ప్రధానమంత్రులు మారవచ్చు, వాళ్ళ మోడీ ఉండొచ్చు, ఓనాడు జవహర్లాల్ నెహ్రూ ఉండొచ్చు, కానీ మన విదేశాంగ విధానం మారలే. కానీ కనుక మనము కొంతవరకు ఏది ఈ 2 దేశాల మధ్యన ఏమైనా దౌత్యపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. నిన్న ట్రంప్ మోడీ సంభాషణలో ఏం దొరికిందో తెలియదు, కానీ ట్రంప్ మీద అప్పర్ హ్యాండ్ కావడానికి మోడీ ప్రయత్నం చేసుకుంటున్నాడని నేను అంటున్నాను. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇదే విషయంపై ఒకసారి వినోద్ గారి దగ్గరికి వెళ్దాం. వినోద్ గారు ప్రస్తుతం ఏదైతే మనం చెప్పినట్టుగా ఒక మాట జీవన్ గారు ఎందుకంటే నాకు కంప్లీట్ చేయండి. ఎందుకంటే నిన్న ఫోన్ లో మాట్లాడుకునే విషయంలో చాలా అంతర్గతంగా చాలా విషయాలు ఉన్నాయని నేను అంటున్నాను. ఆ ఒక విషయం చెప్పి ముగిస్తాను. ఎందుకంటే గతంలో నిక్సన్ తో ఇందిరాగాంధీ కటుగా గట్టిగా మాట్లాడింది, మోడీ లొంగిపోయిండు అమెరికాకి అని చెప్పి కాంగ్రెస్ ప్రచారం తర్వాత మోడీ రూట్ మార్చి ఇప్పుడు ఫోన్ లో మాట్లాడుతున్న వాళ్ళిద్దరి కనుక ఏం జరిగింది తెలియదు. కనుక అప్పుడు ఇందిరాగాంధీ నిక్సన్ తో ఎంత గట్టిగా మాట్లాడిందో ఈ మధ్యవర్తిత్వం అవసరం లేదు, నువ్వు చేయలేదు అని చెప్పి ప్రూవ్ చేసుకునే క్రమంలో మాత్రమే ఇవాళ ఫోన్ సంభాషణలు ముందుకు తీసుకొస్తున్నారు అనుకుంటున్నాను. మోడీ తన వైఫల్యాలను కప్పుకోవడానికి దీన్ని వాయిదాగా వాడుకుంటున్నారని అనుకుంటున్నాను. రైట్, ఇదే విషయం